ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. ఎవరెవరికి ఎలాగ ఓటింగ్ జరుగుతుంది, ముఖ్యంగా సోషల్ మీడియాలో బజ్ ఎలా ఉంది, సోషల్ మీడియాలో ఓటింగ్ ఎలా జరుగుతుంది, రియల్ టైంలో ఎలా జరిగే అవకాశం ఉంది, ఎలా ఉండే అవకాశం ఉంది, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారు. నాకెందుకో ఇప్పుడే సిక్స్ సెన్స్ అంటే నిన్నటి నుంచి నామినేషన్ సీన్లని తెలిసిన దగ్గర నుంచి ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగా ఒక షాకింగ్ ఎలిమినేషన్ చూస్తామేమో అనిపిస్తుంది. మనం అనుకున్న పేరు కాకుండా, మీరు అనుకున్న పేరు కాకుండా ఖచ్చితంగా షాక్ గట్టిగా తగిలిద్ది అనిపిస్తుంది ఈ వారం. డీటెయిల్గా మాట్లాడుకుందాం, షార్ట్గానే ఉంటుంది వీడియో. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీరు ఎవరి ఫ్యాను అంటే అక్కడ హౌస్లో అనమాట, అంతేగాని సినిమాల్లో కాదు. అక్కడ బిగ్ బాస్ హౌస్లో మీరు ఎవరి ఫ్యాను, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఓట్ బ్యాంక్ కళ్యాణ్కి కూడా గట్టిగానే పెరిగింది, బట్ కళ్యాణ్ నామినేషన్లో లేడు. ఇమ్మాన్యుయల్కి ఎంత ఓట్ బ్యాంక్ ఉందో ఇమ్మాన్యుయల్కే కాదు బిగ్ బాస్ టీంకి కూడా తెలియదు. అసలు మరీ చేతులారా చేసేసుకున్నాడు, మామూలుగా చేసేసుకోవాలి మొత్తం అంతా. నాకైతే ఎంత కోపం వస్తుందో ఇమ్మాన్యుయల్ ఏం చేయలేవు. సో కొంతమంది ఎవరైతే కొంచెం ఓటింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు లేరు, లైక్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ కూడా ఓటింగ్లో అనుకుందాం పోనీ. సో లేరనమాట. వాళ్ళ ఓట్ షేర్ ఏదైతే ఉందో అది ఈ ఎలిమినేషన్ని డిసైడ్ చేస్తుంది అనుకుంటాను నేను. అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మేజర్గా ఈ ఎలిమినేషన్, ఈ ఓటింగ్ని గైడ్ చేస్తారు, వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు. వాళ్ళు ఎవరికి ఓట్ చేస్తారన్న దాని మీదే ఎలిమినేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు కనుక సపోజ్ నేను చెప్పను కానీ ఒకళ్ళిద్దరు, ఈ ఎగ్జాంపుల్ ఈ కంటెస్టెంట్కి చేస్తే ఈ కంటెస్టెంట్ బాటంలోకి వస్తారు, ఈ కంటెస్టెంట్ చేస్తే ఈ కంటెస్టెంట్ బాటంలోకి వస్తారు, అలా జరిగే అవకాశం ఉంది. కానీ ఏంటంటే జనరల్గా మనం అనుకున్న కంటెస్టెంట్ లేనప్పుడు అంత సీరియస్గా ఓటింగ్ చేయం కాబట్టి, లైట్గా చేసి వదిలేస్తారు కాబట్టి అటు తిరిగి తారుమారు టక్కరమారు అయిపోయి మొత్తం అంతా కిచిడి అయిపోయి లాస్ట్లో ఒకళ్ళు మనం ఊహించిన పేరు అని అనుకున్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అనమాట. సో సోషల్ మీడియాలో ఎలా ఉంది ఓటింగ్ ఇవన్నీ చూద్దాం. వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమి అయిపోలేదు, ఎలా అయిపోయిందంటే అసలు పడుకోపోతే చచ్చిపోతానేమో అనిపించింది. కళ్ళంతా అసలు బయటకు వచ్చేసింది, ఆల్మోస్ట్ కంటి కింద నల్లగా గట్టిగా అయిపోయిందనమాట. సో అందుకని స్లీప్ వేసాను. ఈ లోపల చాలా గొడవలు అయినాయి అంట, హాట్స్టార్ డౌన్ అయిందంట. నేనేమో చక్కగా రికార్డింగ్ పెట్టి పడుకున్నా. మరి ఇది ఎంత రికార్డ్ అయిందో, ఏమి రికార్డ్ అయిందో, జస్ట్ పైన మాత్రం శ్రీతుది అమ్మాయి ఐషాది గొడవ మాత్రం చూసా. ఈ ఓటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ గొడవ చూసా, ఏంటా అని చెప్పి. ఆ గిన్నె కోసం ఏదైతే గొడవ అయిందో అది చూసా, కడగలేదని చెప్పి అది మాత్రం చూశాను. మాట్లాడదాం, చేయలేం భయ్యా, చెప్తున్నాను కదా. నిన్న నైట్ సింక్లో ఉందనుకోండి, లైవ్ ఎపిసోడ్ సింక్లో ఉందనుకోండి, మనం అన్సీన్లు, మిడ్ నైట్ టాక్స్, లైవ్ ఇవన్నీ చేయొచ్చు. నేను నాకు చుక్కలు కనిపించాయి, తెల్లారుజామున 6 అయింది. ఏం చెప్పాలో తెలియదు, ఏం చెప్పకూడదో తెలియదు. ఎందుకంటే ఏది ఎపిసోడ్లో వస్తే తెలియదు, ఏది ఎపిసోడ్లో తెలియదు. మనం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇది మిడ్ నైట్ టాక్స్ అని చెప్పుకుంటాం, ఎపిసోడ్ ముందు ఇంక మార్నింగ్ అప్డేట్స్ అని చెప్పుకుంటాం. అసలు నిన్న రోజంతా కంటెంట్ అసలు ఒక్కటి కూడా రాలేదు ఎపిసోడ్లో. ఏం చెప్తాం? ఇంకా మధ్యాహ్నం సాయంత్రం దాకా చెప్పా, రాత్రి బేవో ఇంకా ఘనకార్యాలు బోల్డ్ ఉన్నాయంట, ఓపిక లేదు అసలు. ఇప్పుడు ఈరోజు జరిగింది, ఇంకా అది స్కిప్ చేసి ఈరోజు జరిగిందానికి వెళ్ళిపోవాలి. అందులో ఎవరన్నా సరే ఏదైనా సరే ఈరోజు ఏం జరిగింది, ఈ గొడవల దానికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మార్నింగ్ నుంచి జరిగిన లైవ్ చూసి ఏం గొడవలు జరిగినాయి, ఏంటి, ఎవరు తప్పు, అక్కడ ఉన్నంత వరకు తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షాకింగ్ ఒక పోల్ చెప్తా, నేను ఎప్పుడు పోల్ ఒకటి ఫాలో అవుతూ ఉంటాను అనమాట. అందులో వచ్చేది మేజర్గా ఇప్పటివరకు జరుగుతూ ఉంది. అందులో ఆల్మోస్ట్ ఒక 90,000 1 lakh ఓట్స్ పోల్ అయినాయి. ఇందులో ఎప్పుడు తనుజ టాప్లో ఉంటుంది. ఈ పోల్లో ఎప్పుడు తనుజ టాప్లో ఉంటుంది. ఒకసారి కళ్యాణ్ ఒక రోజు వరకు ఉన్నట్టున్నాడు, కానీ తనుజ మళ్ళీ గెయిన్ చేసుకొని వచ్చింది. ఓటింగ్లో తనుజ క్వీన్, ఇంకా టాప్ పొజిషన్లో ఉంటుంది. అలాంటి తనుజకి గట్టిగా షాక్ తగిలింది. ఆ షాక్ ఎలా ఉందంటే కనీసం సెకండ్ ప్లేస్కి వస్తే అనుకోవచ్చు, కానీ మరీ దారుణంగా థర్డ్ ప్లేస్ పడిపోయింది. మరి ఫస్ట్ ఎవరు ఉన్నారా అంటే సుమనన్ ఉన్నాడు. అది 25% ఓట్ షేరింగ్తో సుమనన్ టాప్లో ఉన్నాడు. సుమనన్నకి లోపల గేమ్ ఎలా ఉన్నా బయట మాత్రం మాస్ అన్నట్టు ఉంది ఓటింగ్. ఇది సోషల్ మీడియాలో ఎలా ఉందా, రియల్ టైంలో కూడా ఎలా ఉందంటే రియల్ టైంలో కూడా ఇలాగే ఉంది భయ్యా. 25% నేను చెప్పలేను, కానీ మీరు అనుకున్నట్టు అంటే కొంతమంది అనుకున్నట్టు మాత్రం కింద అంటే డౌన్లో ఉంటాడని మాత్రం లేదు, పైనే ఉంటున్నారు. ప్రస్తుతానికైతే అలా ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ తగ్గితే నేను చెప్పలేను, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్, లాస్ట్ వీక్స్ వరకు సిచ్యువేషన్ చూసుకుంటే అదే మ్యాటర్. ఈవెన్ శ్రీజ సుమనన్న నుంచో పెట్టినప్పుడు కూడా సుమనన్న ఓటింగ్ ఎక్కువ ఉంది వాళ్ళిద్దరిలోనే, మళ్ళీ అందరిలో కాదు. నెక్స్ట్ డిమాండ్ పవన్. నాకు సుమనన్న ఫస్ట్కి వెళ్ళినప్పుడు కూడా షాక్ తగలలేదు, కానీ డిమాండ్ పవన్ సెకండ్కి వెళ్ళిన గట్టిగా షాక్ తెలిసింది. ఎందుకంటే డిమాండ్ పవన్ 2 సార్లు ఓటింగ్లోకి వచ్చినట్టున్నాడు కదా, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, కానీ 2 సార్లు బాటంలోనే ఉన్నాడు. ఓసారి ఎలిమినేషన్ జోన్ దాకా వెళ్ళొచ్చాడు, డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చాడు. అలాంటి డిమాన్ సెకండ్ ప్లేస్ దాకా ఎగబాకాడంటే గట్టిగానే పుంజుకున్నట్టు చెప్పాలంటే. మేబీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా డిమాండ్ ఓట్ చేస్తున్నారా ఈ సోషల్ మీడియాలో అట్లీస్ట్, లేదంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఓట్ చేస్తున్నారా, రీతు ఫ్యాన్స్ ఓట్ చేస్తున్నారని చెప్పాలని ఉంది. కానీ రీతునే డేంజర్ జోన్లో ఉంటుంది కదా. రీతునే డేంజర్ జోన్లో ఉన్నప్పుడు రీతు ఫ్యాన్స్ డిమాండ్కి వేసేది ఏముంది? డిమాండ్ ఫ్యాన్సే రీతికి వేస్తేనే జస్ట్ ఇలా బయటపడినట్టు అనిపించింది నాకైతే లాస్ట్ టైం ఫ్లోరా గారి వర్సెస్ రీతి గారు జరిగినప్పుడు.
సో రీతి ఫ్యాన్స్ ఓటేస్తారన్న మాట నా నోటి నుంచి రాలేకపోతుంది. మీరు ఎవరైనా అంటే ఉంటే మాత్రం ఐఎమ్ సారీ, నేను ఫీల్ అయితే మాత్రం సారీ. అది ఓవర్గా నేను ఎక్కువ మెజారిటీ పార్ట్ చెప్తున్నాను అనమాట. సో మొత్తానికి డిమాన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఈ డిజర్వ్ సమ్ ఓటింగ్ అబ్బా, బాగానే ఆడతాడు, టాస్క్లు ఇవన్నీ బాగానే ఆడతాడు. ఒక్క పులిహార కాంటెంట్ తప్పితే ఆ ట్రాక్ పక్కన పెట్టేస్తే స్టార్టింగ్ నుంచి ఇద్దరు విడిగా ఆడుకుంటే ఇద్దరు మంచి కంటెస్టెంట్లు అయ్యేవాళ్ళు. రీతు మంచి కంటెస్టెంట్ అయ్యేది, డిమాన్ మంచి కంటెస్టెంట్ అయ్యేవాడు. ఎందుకో మరి దట్టు శ్రీజ చెప్పిన తర్వాత అయితే నాకు ఇంకా అనిపించింది, అంటే ముందు నుంచి అనుకొని వచ్చి ప్లాన్డ్గా చేశారా అని చెప్పి బస్ ఇంటర్వ్యూలో శివాజీ గారితో ఏదైతే చెప్పిందో అదని దగ్గర నాకు ఇంకా ఎందుకు ఇలాంటివన్నీ చేసుకుంటారో అనిపించింది. పోనీ ఇదేమైనా హిట్ అవుతుంది, బయట గట్టిగా వెళ్తుంది, ఎవ్రీ ఇయర్ అమ్మో ట్రాక్లు పెట్టుకున్న వాళ్ళు టాప్లో ఉన్నారంటే లేదు కదా. ఎందుకు నెక్స్ట్ సీజన్లో వెళ్ళేటప్పుడు ఎందుకు అని క్వశ్చన్ వేసుకోండి, అవసరమా అని. నెక్స్ట్ థర్డ్ తనుజ గారు. సో డిమాన్కి ఎంత ఉందంటే 22% ఉంది. థర్డ్ తనుజ గారు 21% ఉంది, దగ్గరగానే ఉన్నారు డిమాన్కి. సో సుమనన్నకి తినకి పోల్చుకుంటూ 3-4% డిఫరెన్స్ ఉంది. సో తనుజ గారికి ఈ రకంగా డౌన్ఫాల్ ఊహించింది. సో ఎందుకు తనుజకి ఎందుకు ఇంత ఓటింగ్ అన్నది ఒక క్వశ్చన్. తనుజ ఏమి అంత పొడి చేసేలా గేమ్ ఆడేసింది, ఎందుకు ఇంత ఓటింగ్ అంటే నేను చెప్తాను చూడండి. ఇంకో విషయం, పద్దాక తనుజ గారు చెప్తాను, 1-2 కామెంట్లు కనిపిస్తుంది. భయ్యా కాంటెంట్ అక్కడ అదే ఉంటే అదే చెప్తాం కదా భయ్యా, నాకు అర్థం కాలేదు, నేను ఒక్కడనే చెప్తున్నానా, మీరు మిగతా ఎక్కడ మీకు తమ్ముళ్ళు తనుజ కనిపించదా వేరే వాళ్ళ చోట ఎక్కడ కూడా. నాకు అర్థం కాని క్వశ్చన్లు అడుగుతుంటారు భలేగా. సరే తనుజ గురించి చెప్పాలంటే ఆవిడకి ఆ సీరియల్ ఏదో ఉందో అది గట్టిగానే హెల్ప్ చేసింది అనిపించింది నాకు. ఎందుకంటే నేను కొంతమంది పెద్దలతో మాట్లాడినప్పుడు సోషల్ మీడియా అవగాహన లేని రియల్ టైం టీవీ ఆడియన్స్తో నేను కనెక్ట్ అయ్యా. మాట్లాడినప్పుడు వాళ్ళకి తనుజ గట్టిగా తెలుసు. తనుజకి వాళ్ళు ఫ్యాన్స్ కాదు, టూ మచ్ ఫ్యాన్స్ కాదు, తనుజని వాళ్ళు అభిమానిస్తారు, ఆ సీరియల్ గట్టిగా ఫాలో అయిన వాళ్ళు. ఇక ప్రాబ్లం ఏంటంటే తెలుసా, సీరియల్ యాక్టర్స్ ఎవ్వరూ లేకపోవడం తనుజకి పెద్ద హెల్ప్ అయింది, బిగ్గెస్ట్ ప్లస్. ఆ సీరియల్స్ చూసే వాళ్ళందరూ తనుజకి ఓటేస్తున్నారు, మీరు నమ్మినే నమ్మకపోయినా. ఇంకోటి ఏంటంటే అలా అని చెప్పి అందరూ వేస్తానట్లేదు, కొంతమందికి ఇసుగ్గా ఉంది ఏంటంటే ఎందుకు ఏడుస్తుంది అవన్నీ, కానీ ఇప్పుడు అవి తగ్గిపోయినాయి, ఆవిడలో ఉన్న ఫాల్స్ అన్ని తగ్గించుకుంటూ వస్తుంది. సరేనా, లాస్ట్ వీక్ కళ్యాణ్తో ఆడినప్పుడు గేమ్ ఆడాలన్న తపన కనిపించింది, గేమ్లు ఆడింది, టాస్క్లు ఆడింది, విన్ అయింది. సో కరెక్షన్స్ అనేవి చేసుకుంటూ ముందుకెళ్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి గ్రాఫ్ ప్రోగ్రెసివ్గా ఉంది, డౌన్గా లేదు. మధ్యలో ఏదైనా ఇప్పుడు వీళ్ళతో గొడవ ఏదైనా అయ్యి డౌన్ అయితే తప్పితే చెప్పలేం. నేను ఐషా చెప్పిన పాయింట్లు కరెక్టే, అది రాంగ్ అన్నది. ఎవరో కామెంట్ చేస్తారు, మంచి కామెంటే, యాక్చువల్గా ఇది ఇన్స్టాగ్రామ్లో అక్కడ చేసినట్టున్నారు. ఏంటంటే ఐషా చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే కదా, అక్కడ బాల్ దొరకకపోవటం వల్ల ఐషా చెప్పిన పాయింట్స్ తప్పు అయిపోవు కదా అంటే రైటే. కానీ అక్కడ కౌంటర్కి అంటే ఎందుకు అలాంటి డిపెండెన్సీలు ఉన్నాయి, ఆ అమ్మాయికి ఈ బాండ్స్ ఎందుకు ఉన్నాయి, అందరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, గేమ్లో సపోర్ట్ ఎంత అవసరం, ముఖ్యంగా అమ్మాయిలకి అక్కడ మనకంటే ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే ఎలా ఇండివిజువల్గా మనం నెగ్గుకు రాగలం అన్నది కౌంటర్ పాయింట్. అది అక్కడ ఆవిడ చెప్పింది కాబట్టి ఇమీడియట్గా వేయగలిగింది. సో కరెక్టే కదా, ఇప్పుడు బాల్ ఆ అమ్మాయి కూడా అడిగింది కదా. సో వీళ్ళు అంతే, బెడ్ మీద ఉన్నప్పుడు కానీ ఎక్కడ ఉన్నప్పుడు కానీ మమ్మల్ని చూసుకోండి అని సపోర్ట్ తీసుకుంటూ ఉన్నారు. గేమ్లో దిగాక వాళ్ళకి అర్థమైందని వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏదైనా కౌంటర్ ఎన్కౌంటర్ అన్నది అక్కడ బాగా నడిచింది. సో ఆ అమ్మాయి గేమ్లో కరెక్షన్స్ చేసుకుంటా ముందుకెళ్తుంది కాబట్టి ఆ అమ్మాయికి ఓటింగ్ ఉంది. స్టార్టింగ్లో ఎందుకు ఓటింగ్ ఉందా అంటే నేను ఫస్ట్ చెప్పిన రీజన్ అనమాట, ఎక్కువ మంది ఓట్లు గుద్దుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు థర్డ్ ప్లేస్కి పడింది అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో నెమ్మదిగా వేరే వాళ్ళు కనెక్ట్ అవటం, వేరే వాళ్ళు గేమ్ అబ్జర్వ్ చేయటం, వేరే వాళ్ళు వీళ్ళు ఉండాలి, వీళ్ళకన్నా వీళ్ళు డిజర్వింగ్ అనుకున్న టైంలో ఏమైందంటే ఓటింగ్ అనేది కొంచెం షిఫ్ట్ అవుతుంది. 5వ వారం 6వ వారం వచ్చినప్పుడు మ్యాక్సిమం అందరూ కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఎవరో ఒక 20% ఏదైనా ఉండొచ్చు ఇంకా న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు, లేదంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది, శ్రీజకి ఏదైనా ఓట్ షేర్ ఉంటుంది కదా, ఆ ఓట్ షేరు, లేదంటే కళ్యాణ్ ఉన్నాడు డామినేషన్ లేడు, ఆ ఓట్ షేరు. వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజానే మా టార్గెట్, తనుజ ఉంటే కళ్యాణ్కి ఇబ్బంది అయ్యింది అనుకున్నప్పుడు వాళ్ళు తనుజ కాకుండా మిగతా వాళ్ళు ఓట్ చేస్తారు, లేదంటే వాళ్ళు ఎలిమినేషన్ డిసైడ్ చేయడానికి ఓట్ చేస్తారు. ఇమాన్యుయల్ అంతే. సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ డిమాన్ గేయటం, లేదంటే సుమనన్న గేయటం ఇలా జరగచ్చు. బట్ ఓటింగ్లో ఆవిడ మంచి పొజిషన్లో ఉంది, ఇప్పటికీ చెప్పాలంటే మంచి పొజిషన్లోనే ఉంది. ఇదే కనుక కంటిన్యూ అయ్యి ఆవిడ గేమ్ చేంజ్ చేసుకుంటే ఆవిడ చాలా అంటే చాలా ముందుకెళ్తారు, మనం ఊహించినంత ముందుకెళ్తారు. నెక్స్ట్ 4th ప్లేస్ భరణి గారు ఉన్నారు. భరణి గారిని కనుక డేంజర్ జోన్లో నుంచో పెడితే ఈ వారం తర్వాత ఆయనకి అసలు షేక్ అయిపోతుంది. ఆయన ముందు షేక్ అవుతాడు, అవు షేక్ అవటం కాదు. ఎందుకంటే అసలు నాతో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, బయట నాకు మామూలుగా లేదు, ప్రభంజనం ఉంది, ఇది భరణి ప్రభంజనం అన్నట్టు, ఇది భరణి ఆడించి ఆట అన్నట్టు ఆయన అనుకుంటా ఉన్నారు లోపల. చూడు నాతో పెట్టుకున్న వాళ్ళు అందరూ అసలు ఏం చేయాలి, నేను నామినేట్ కూడా చేయాలి, వరుసగా వెళ్ళిపోయారు నాతో పెట్టుకున్న వాళ్ళు. ఇల్లు అంత వెళ్ళిపోతారు వరుసగా, రీతి వెళ్ళిపోతుంది, సంజన గారు వెళ్ళిపోతారు, అందరూ వరుసగా వెళ్ళిపోతారని. బట్ బాటమ్ 2లో ఆయన నుంచో పెడితే ఆయన కూడా కొంచెం తగ్గుతారు. ఇంకోటి ఏంటి తెలుసా, హౌస్కి కూడా ఒక షాక్ వస్తుంది. హౌస్లో ఉన్న వాళ్ళందరూ భరణి అన్న సూపర్ గేమర్, టాప్లో ఉంటాడు, ఓటింగ్లో అన్నీ అనుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే డేంజర్ జోన్ నుంచో పెడతారో మొత్తం రిలేషన్షిప్లు అన్నీ మారిపోతాయి.
సో భరణి గారు 4th ప్లేస్లో ఉన్నారు. 5th ప్లేస్లో దివ్య ఉంది ఈ పోల్లో. 6th ప్లేస్లో రాము ఉన్నాడు. నాకు ఇది షాక్ అనిపించింది. రాము ఒక పాయింట్ ఆఫ్ టైంలో నెంబర్ 1లో ఉన్నాడు ఓటింగ్లో, నెంబర్ 2లో ఉన్నాడు ఓటింగ్లో. కట్ చేస్తే ఇప్పుడు బాటమ్ డేంజర్ జోన్లో ఉన్నాడు ఈ పర్టికులర్ పోల్లో. అందుకని అన్న స్టార్టింగ్లో షాకింగ్ ఎలిమినేషన్ చూస్తాం మనం అనుకున్నది కాదు. సో ఈ లెక్కను చూసుకుంటే ఇక్కడ 12%తో భరణి గారు, 9%, 10%తో దివ్య, 10%తో రాము ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, ఎవరైనా. నెక్స్ట్ ఈ పోల్ ఎలా ఉంది కదా, ఇంకో పోల్ చెప్తాను, దాని తర్వాత రియల్ టైం ఓటింగ్ ఎలా ఉంటుందో చెప్పి కంక్లూడ్ చేద్దాం. ఇంకో పోల్లో ఇందులో ఒక 70,000 ఓట్ల దాకా పోల్ ఉన్నాయి. ఇందులో తనుజ గారు టాప్లో ఉన్నారు ఆబ్వియస్గా. కాకపోతే ఇందులో 31%తో దూసుకుపోయారు ఈ పోల్లో అయితే మాత్రం. తర్వాత సుమన్ శెట్టి అన్నాడు 24%. సో 2 పోల్స్ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది సుమన్ శెట్టి అన్న సేఫ్ జోన్లోనే ఉంటాడు మ్యాక్సిమం అని. థర్డ్ డీమన్ ఉన్నాడు 12%తో. సో డీమన్ కూడా చూసుకుంటే సేఫ్ జోన్లో ఉన్నాడు అనిపిస్తుంది ఈ పోల్స్ అన్ని చూసుకుంటే. ఇంకా దివ్య నిఖిత 4th ప్లేస్, భరణి అన్న 5th, రాము రాథోడ్ 6th. వీళ్ళందరూ 11, 10, 9% ఉన్నారు. సో భరణి అన్న ఇక్కడ బాటమ్ 2లో ఉన్నాడు. సో దివ్య, భరణి అన్న, రాము ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్. అగైన్ వీళ్ళ ముగ్గురు ఈ పాయింట్లో కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఇంకోటి చూసుకుంటే అందులో కూడా భరణి అన్న, దివ్య, రాము వీళ్ళు ముగ్గురు అగైన్ బాటంలోనే ఉన్నారు సిమిలర్గా. ఇది ఒక 30,000 పోల్. సో ఇక్కడ సోషల్ మీడియా ఓట్స్ ప్రకారం చూసుకుంటే భరణి, దివ్య అండ్ రాము ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు రియల్ టైం ఓటింగ్ ఎలా ఉండొచ్చు, ఇది గెస్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఓటింగ్ అది రియల్ టైం మనకు బయటకు వచ్చినప్పుడు నేను మీకు చెప్తా. అది కూడా హాట్స్టార్ ఓటింగ్ వస్తుంది, మళ్ళీ మిస్టికల్స్ ఓటింగ్ రాదు. రియల్ టైం ఎలా ఉండొచ్చు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం రాము డేంజర్ జోన్లో ఉండడం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రాముకి రూరల్ సైడ్ నుంచి ఓటింగ్ పడుతుంది. ఆ ఓటింగ్ సోషల్ మీడియాలో కనిపించదు, పెద్దగా కనిపించదు. సో మిస్డ్ కాల్స్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి రాముకి, నా అంచనా ప్రకారం. సో రాము డేంజర్ జోన్లో ఉన్నాడు. డిమాండ్ పవన్కి సోషల్ మీడియాలో కనిపించిన ఓటింగ్ టీవీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి కనిపించదు. ముఖ్యంగా టీవీ ఆడియన్స్ అందరికీ ఆ ట్రాక్ అనేది అసలు నచ్చవాలండి పులిగారి కాంటెంట్ లేవి. సో అది నచ్చట్లేదు వాళ్ళకి. సో ఆ రకంగా చూసుకుంటే డీమన్ డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది. సేమ్ గోస్ టు దివ్య, భరణి యాజ్ వెల్. ఏంది ఇది పద్దాకి ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు. ఆయన భరణి ఈ అమ్మాయి రీతుతో ఎవరితో మాట్లాడిందంట, భరణి ఎందుకు మాట్లాడి మన ఇద్దరిని నామినేట్ చేసిన నుంచి భరణి అన్నంటే నాకు ఎవరున్నారు అని చెప్పి అమ్మాయి ఏడుస్తుంది. అంత గట్టి స్టేట్మెంట్లు ఇచ్చి రోజు ఏడుస్తున్నారు. నేను పెట్టిన తమ్నైల్ కరెక్టే, మొన్న ఎప్పుడో పెట్టారు తనుజాని ఓడించిన దివ్య అని. ఎందుకంటే ఈ అమ్మాయి ఏడట్లేదు, ఈ అమ్మాయి మాత్రం ఏడుస్తుంది. సో గేమ్ మర్చిపోయింది దివ్య చెప్పాలంటే. తనుజ గేమ్ ఆడుతుంది ఇంకో పక్కన. మాధురి గారికి భయపడింది, మంచిగా చేసుకుంది. చూడొచ్చు మీరు ఈరోజు కెప్టెన్సీ టాస్క్లు ఇవన్నీ జరిగినప్పుడు ఆ అమ్మాయి గేమ్ ప్లే మీకు అర్థమవుతుంది. టాస్క్ చూసినందుకు మీకు తెలిసిద్దండి ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరిని మంచిగా చేసుకున్నారు, భయపడో బంధుత్వం ఎవరు కలుపుకుంటున్నారు ఏంటి అని చెప్పి. ఈ తెలివితేటలు దివ్యకి రావట్లా. గేమ్లో ఎలా ఉండాలని వైల్డ్ కార్డ్స్తో సున్నం పెట్టుకుంటా ఉన్నారు. తగ్గాలి, మనం ఎక్కడ తగ్గాలి భయ్య. యాక్ట్ చేయాలంటే కొన్ని సిచ్యువేషన్స్లో యాక్ట్ చేయాలి, నాక్గా తెలివిగా. దట్ ఈస్ గేమ్ కదా. రియల్ టైంలో కూడా మనం అలాగే ఉండాలి కదా. కొన్ని సిచ్యువేషన్స్లో నేను రియల్గా ఉంటానంటే సరిపోదు, అక్కడి నుంచి మనం తప్పుకోవాలి. ఆ సిచ్యువేషన్లో మనం పడకూడదు అనుకున్నప్పుడు మనం నాక్గా తెలివిగా సైడ్ అవ్వాలి. సో అది రియల్ టైం దాని ప్రకారం చూసుకుంటే అని నా అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే దివ్య, భరణి, డీమన్ వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో అవకాశం ఉంది. రాము సేవ్ అయిపోతాడేమో అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇది రేపు ఎల్లుండిలో ఇంకా క్లారిటీ వస్తుంది. రాము కాంటెంట్ ఎంత ఉంది, బిగ్ బాస్ టీం ఎలా ఎడిట్ చేస్తున్నారు ఏంటి, ఆ ఎడిటింగ్ చూసినా కూడా మనకు అర్థమైపోద్ది. వాళ్ళు ఎవరిని ఉంచాలనుకుంటున్నారు, ఎవరిని తీసేయాలనుకుంటున్నారు, ఎవరికి ప్లస్ చేయాలనుకుంటున్నారు, ఎవరికి మైనస్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి. భయ్యా లైవ్కి ఎపిసోడ్స్కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది భయ్యా. నామినేషన్ ఎపిసోడ్ నుంచి వచ్చేస్తుంది. మీకు నామినేషన్స్ ఎపిసోడ్ చూస్తే అప్పర్ హ్యాండ్ ఐషాది అనిపిస్తుంది. నేను చెప్పాను అక్కడ నా రివ్యూలో. బట్ మీరు లైవ్ చూస్తే పోటాపోటీగా అనిపిస్తుంది. ఒక 10% తనుజాది అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా దాన్ని ఎడిట్ చేశారు. సో ఇప్పుడు కూడా ఈ గొడవలన్నీ ఏదైతే ఉన్నాయో అన్నిటిని అలా ఎడిట్ చేస్తే ఎవరికొకరు తగ్గించి ఎవరొకరు పెంచడానికి చూడొచ్చు వాళ్ళు. సో రెండింటికి చాలా డిఫరెన్స్ వస్తుంది, మీరు చూడండి. సో ఇది సంగతి. తనుజ, సుమన్ శెట్టి అన్న మ్యాక్సిమం సేవ్ అయిపోతారు. వాళ్ళిద్దరు మాత్రమే గట్టిగా సేవ్ అవ్వగలరు అని చెప్పగలం. మిగతా నలుగురిలో డేంజర్ జోన్లోనే ఉంటారు. ఈ వారం ఒక షాకింగ్ ఎలిమినేషన్ మనం చూడబోతున్నాం. మన ఊహ కూడా అందదు. రాము కూడా అయిపోవచ్చు, ఎవరైనా అయిపోవచ్చు. మనం దివ్య అయిపోయిద్ది లేదంటే ఇంకోళ్ళు అయిపోతారు అనుకుంటే మాత్రం అవ్వదు. నా గెస్ ప్రకారం ఒకవేళ దివ్య కానీ భరణి గారు కానీ ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఏం చేస్తారంటే లాస్ట్ బాటమ్ 3కి భరణి అన్న, తనూజ అండ్ దివ్య ఉంచుతారు. దివ్యకు ఒక క్లారిటీ వచ్చేసింది ఏంటంటే నిన్న కూడా ఏడుస్తుంది తను ఈ వారం ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పి. ఎప్పుడైతే తనూజకి 3rd ప్లేస్ ఉందో తెలుసు, తనకి బయట కూడా తెలుసు. తను వచ్చినప్పుడు గొంతు పోయింది కొద్దిగా, మనకి టైం పట్టిద్ది తెలుసు తనకి. తనూజకి వచ్చినప్పుడు తనకు తెలుసు భారీగా ఉందని, బట్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యి ఓటింగ్ భారీగా ఉందని చెప్పి తెలుసుకోవాలి. అదే ఇప్పుడు తెలిసిందన్నమాట వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత. సో తనకు అర్థమైపోయింది ఉన్న వాళ్ళలో
తనే లీస్ట్లో ఉంటాను. సుమన్ శెట్టి అన్నకు కూడా ఫస్ట్ నుంచి ఉంది, రాముకు కూడా ఉంటుంది. కాబట్టి డెమోను నేనే, తన ఆశాజ్యోతి డెమోన్. సో డెమోను నేనే. సో మ్యాక్సిమం నేను వెళ్తానేమో అని చెప్పి నిన్న జాగ్రత్తలు కూడా చెప్తుంది భరణి అన్నకి లైవ్లో. సో ఇది సంగతి. నా ప్రకారం అయితే వీళ్ళు నలుగురు కూడా ఛాన్స్ ఉంది. రేపు ఎల్లుండి మనం చూసి వాళ్ళు ఆడిన ఆటను చూసి ఆట ప్రకారం ఎవరు ఏదైనా చేస్తే అద్భుతంగా ఏదైనా తిప్పితే గేమ్ తిరిగిద్ది. అదర్వైజ్ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. వీడియో లైక్ చేయండి. మీరు ఎవరి ఫ్యాన్, ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లైవ్లో ఏం జరుగుతుంది ఏంటన్నది ఒకసారి చూస్తా. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ కామెంట్ కింద కూడా పిన్ చేసి ఉంచుతా. ఫాలో అవ్వండి. ఏదైనా లైవ్లో ఏదైనా గొడవలు అని చెప్తున్నారు మన వాళ్ళు. సో ఆ గొడవలో ఏదైనా గొడవలు వస్తే కనుక పోస్ట్ చేస్తుంటారు. మనం చూసి కమాన్ గుసగుసా అని అనుకోవచ్చు. ఏదైనా గొడవలు న్యాచురల్గా ఉండాలి. పడ్డామంటే మాత్రం చండాలంగా ఉంటుంది. అది సంగతి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.